అమ్మ చేత ముద్దు పెట్టించుకుంటావా? చెప్తా నీ పని. ఏకంగా ఇలారా, ఇలారా. ఏంటమ్మా? ఈ పెన్సిల్ షార్ప్ గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసి చెప్పు. దేనికమ్మా? చెప్తావా లేదా? ఓ మర్చిపోయానండి, నువ్వు జమీందార్ కదూ. మిమ్మల్ని అడగడం తప్పు కదూ, క్షమించండి గంగమ్మ గారు. అయ్యయ్యో, అట్ట అనకండమ్మా. జమీందార్ని నాన్న కాదమ్మా, మీరేనమ్మా. నానెప్పటికీ మీ గంగని. అయితే నేను చెప్పినట్టు చెయ్యి. ఈ బుగ్గ మీదే అమ్మ ముద్దు పెట్టుకుంది కదూ? ఎస్. ఇలా రావే. ఇది ఇలా పట్టుకుని ఇలా ఇలా చెయ్యి, ఓకేనా? ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? గంగా, అయ్యో అయ్యో, రక్తం ఏంటమ్మా? చెప్పు, ఏమైంది? ఈ పెన్సిల్ ని మునదెల్లానో లేదో చూడమని మంగమ్మ చెప్పినది. అది చూస్తా ఉంటే సై తగిలిరాదు. ఏంటి మంగ ఇది? తనకలా ఎందుకు చెప్పావు? ఇప్పుడు చూడు రక్తం ఎలా వస్తుందో. అర్థమైంది మమ్మీ, దీని ఏడుపుకు కారణం నేనే అని నీ అనుమానం కదూ? అంటే నేను ఎలా కనిపిస్తున్నాను మమ్మీ? సాడిస్ట్ లా కనిపిస్తున్నానా? దాని కళ్ళల్లో నీళ్లు చూడగానే నన్ను పరాయిదాన్ని చేసి మాట్లాడతావా? నువ్వు మారిపోయావు మమ్మీ, నన్ను మర్చిపోయావు. నీకిప్పుడు నాకంటే ఇదే ఎక్కువ కదూ? లేదమ్మా, చెప్పాను కదా నాకు మీరిద్దరు ఒకటే అని. మీ ఇద్దరిలో ఎవరేడ్చినా ముందుగా నా కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయమ్మా. నువ్వెప్పటికీ నా బిడ్డవే. పరాయిదాన్ననే ఆలోచన నీ మనసులో నుంచి తీసే, సరేనా? నీ అమ్మ మాటలతో చెప్పింది అర్థం కాలేదంటే చెప్పు, నేను చేతులతో చెప్తాను, బాగా అర్థమవుతుంది. చెప్పనా? చెప్పనా? వద్దమ్మా, అర్థమైంది. అమ్మా, ఆయింట్మెంట్ తీసుకురా. కూర్చోమ్మా. నొప్పిగా ఉందమ్మా? ఇదిగోమ్మా. ఏది? నొప్పిగా ఉందమ్మా? ఆయింట్మెంట్ రాస్తున్నాను కమ్మా, కొంచెం ఓర్చుకోమ్మా, నొప్పి తగ్గిపోతుంది. అమ్మ గంగా, ఈ రోజు నిన్ను నేనే రెడీ చేస్తాను. వద్దులేండమ్మా, నేను రెడీ అవుతాను. అమ్మ చెప్తే వినాలి, సరేనా?
బిడ్డ మీద ప్రేమ మొదలైనట్టున్నది వదినా. ఎన్ని రోజులో ఆది సుత్తాలే. నన్ను కాదని ఫస్ట్ ఆ గూడెం దాన్ని మమ్మీ రెడీ చేస్తుందా? నో, వీల్లేదు. మమ్మీ, ఏంటి దాన్ని ఒక్కదాన్ని రెడీ చేస్తావా? నన్ను రెడీ చేయవా? నేను నీ కూతుర్ని కానా? నేను స్కూల్కి వెళ్ళొద్దా? అది కాదమ్మా, మొన్నటి వరకు నిన్ను నేనే రెడీ చేశాను. కానీ గంగనిప్పటి వరకు నా చేతులతో రెడీ చేయలేదు. అందుకే తనని రోజు ఫస్ట్ రెడీ చేసిన తర్వాత నిన్ను రెడీ చేస్తాను. ఓకేనా? అవసరం లేదులే, నేనే రెడీ అవుతాను. వద్దమ్మా, ఎంత ఒక 5 నిమిషాల్లో గంగ రెడీ అయిపోతుంది. కాసేపు వెయిట్ చేయి. అక్కర్లేదని చెప్పానుగా, నువ్వు దాన్ని రెడీ చెయ్యి, నేను రెడీ అవ్వగలను. నీకు జడేసుకోవడం సరిగా రాదమ్మా. ఒక 5 మినిట్స్ వెయిట్ చేయి, నేను వేస్తాను. అమ్మగారు, పర్లేదు, మీరు గంగకి వెయ్యండి, నేను నా బిడ్డకి ఎత్తాను. ఏంటి ఏమన్నా? అదేనమ్మా, మంగ కూడా మీ బిడ్డే అన్నారు కదా, అందుకే ఈ బిడ్డకు కూడా నేనే ఎత్తాను అంటున్నాను. భగవంతుడా, మొత్తానికి ఈ గూటి పక్షుల్ని ఆ గూటికి చేరుస్తున్నావన్నమాట. నీ లేలా కానివ్వు. గౌరీ, ఇంకా చూస్తావే? త్వరగా మంగని నువ్వు రెడీ చెయ్యి, స్కూల్కి టైం అవుతోంది. మా అమ్మ చెప్తోందిగా, రెడీ చెయ్యి. నువ్వే రెడీ చేయక్కర్లేదు, వెళ్ళా. మంగా, తప్పమ్మా, అలా అనకూడదు. తను గంగను పెంచిన తల్లి అంటే నీకు కూడా తల్లితో సమానం. తనను బలా అనొచ్చా? తప్పు. గౌరీ, నువ్వు రెడీ చేయి. నా తిష్టే తగిలేలా ఉందమ్మా. నా బంగారు కొండ. ఇడియట్, నీకసలు బుద్ధుందా? నన్ను ముద్దు పెట్టుకుంటావా? మంగా, మమ్మీ, నాకు ముద్దు పెడితే అది నువ్వే పెట్టాలి. పరాయి వాళ్ళు పెడితే నేను సహించను. తప్పైనదమ్మా, నీలో నా బిడ్డను చూసుకునేసరికి ఆగలేకపోయినాను. చాలా ఆపు. మమ్మీ, చూసావా దీని ఓవర్ యాక్షన్? నువ్వు నన్ను దూరం పెట్టేసరికి నన్ను పరాయి దానిలో చూసి చాలి పడుతుంది. నానట్ట చూడలేదమ్మా. మరి నీ రేంజ్ ఏంటి, నా రేంజ్ ఏంటి? నాకే ముద్దు పెడతావా? మంగా, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఏంటా మాటలు? ఊరుకో, జరిగిందానికి సారీ చెప్పింది కదా, వదిలేయ్. మేడం, కార్ రెడీ. వస్తున్నారు, నువ్వు వెళ్ళు. చూడండి, ఈ రోజు మీకు ఎగ్జామ్స్. ఈ ఎగ్జామ్స్ లో మీలో ఎవరు మంచి మార్క్స్ తెచ్చుకుంటారో వాళ్లకు నేను ప్రైజ్ ఇస్తాను. నా తెచ్చుకుంటానమ్మా. కాదు, నేను తెచ్చుకుంటాను మమ్మీ. చెప్పడం కాదు, తెచ్చుకొని చూపించండి, సరేనా? సరే.
ఏంట్రా ధైర్యేష్ అలా చూస్తున్నావు? ఇదేనా అమ్మ మావ పెళ్ళా విల్లు? అరెచ్చి, మామ పెళ్ళాం అత్త మొగుడేంట్రా? అలా అనకూడదు. మా అత్తిల్లు ఇదేనా అనాలి. అయినా మామకు పెళ్ళాం అయితే నీకేమవుతుంది? అత్త అవుతుంది, నాకు తెలుసు. మామ పెళ్ళామన్న అత్తన్న ఒకటేగా. కరెక్టే గాని నువ్వు అమ్మమ్మ, నేను చెప్పింది కరెక్ట్ అయినప్పుడు నువ్వెందుకు అలా అనకూడదంటున్నావు? అబ్బా, నీతో వచ్చిన చావే ఇది. ఏం చెప్పినా పూర్తిగా విని చావావుగా. అమ్మమ్మ, నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు. ఈ ధైర్యేష్ వర్మ ధైర్యంలో బాహుబలి లాంటివాడు, సాహసంలో కట్టప్ప లాంటివాడు, తెలివిలో భల్లాల దేవుడు లాంటివాడు. మొత్తం కలిపి మాహిష్మతి రాజ్యంలో పనికి మాలనోడివి. కరెక్ట్. అమ్మమ్మ, నా గురించి నీకు తెలీదు. ఏడ్చవలే గాని పద. అమ్మమ్మ, నన్ను అభిమానించకపోయినా పర్లేదు కానీ అవమానిస్తే నేను తట్టుకోలేను. నా ఓపికని పరీక్షిస్తే నేను కూడా తట్టుకోలేను. లాగి పెట్టి ఒకటిస్తాను. ముందు లోపలికి పదా. మీ ముసలోళ్ళు ఉన్నారే, మా పిల్లల మనసులు ఎప్పుడు అర్థం చేసుకోరు. ముందు లోపలికి రారా. ఓ, 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 ఒరే వెదవా, ఆకారానికి తగ్గట్టు భారీ డైలాగులు చెప్పడం కాదురా, ప్యాంటుకి బటన్ కూడా పెట్టుకోవడం నేర్చుకో. అంటే బటన్ పెట్టుకుంటే చిరిగిపోతుందని భయం అమ్మమ్మ. మరి బెల్ట్ అయినా పెట్టుకో. బెల్ట్ పెట్టుకుంటే టైట్ అయి తర్వాత ఊపిరి తీసుకోవడానికి కష్టమవుతుందేమో అమ్మమ్మ. ఏదో సచ్చినోడా, కనీసం జిప్ అయినా పెట్టుకు సావు. జిప్ పెట్టుకుంటే కంగారులో ఏమన్నా పట్టుకుంటుందేమో అని భయం అమ్మమ్మ. ఛీ, దరిద్రుడా. అనవసరంగా ధైర్యేష్ వర్మ అని పెట్టాం. పిరికి సన్నాసాన్ని పెట్టినా బాగుండేది. అమ్మమ్మ, చాలే ఆపు. ఇంత పిరికి సన్నాసివి మా ఇంట్లో ఎలా పుట్టావురా? అమ్మమ్మ, నన్ను పిరికివాడినంటే నేను చాలా ఫీల్ అవుతాను. నువ్వు పిరికివాడివి కాక పెద్ద పోటుగాడివా? అమ్మో, అమ్మ, అమ్మమ్మ, ఈగమ్మమ్మ. ఆఖరికి ఈగను చూసి కూడా భయపడుతున్నావు. మరి నేను పిరుకోడనక ధైర్యేష్ వర్మ అని ధైర్యంగా ఎలా పిలవమంటావురా? మరి నన్ను ఏం చేయమంటావు? నీరుని చూసినా భయమే, నిప్పుని చూసినా భయమే, ఈగను చూసినా భయమే, దోమను చూసినా భయమే, ఏ చూసినా భయమే, చివరికి నిన్ను చూసినా భయమే. అంటే నేను మనిషిని కానా? అలా ఉండవేమో అని భయం. చాలే, ఇంకో మాట మాట్లాడావంటే చంపేస్తా. ముందు నడు లోపలికి. నడు. వదినా, రా 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 రా. ఎలా ఉన్నారు? బావున్నాను. ఎలా ఉన్నారు అత్తయ్య? బావున్నానమ్మా. ఎలా ఉన్నావు తల్లి? బాగున్నానండి. జీవితో పాటు వచ్చిన బొండోడెవడో. బండోడు అంటున్నావుగా, ఇంట్లో బరువులు ఎత్తడానికి తీసుకొచ్చినట్టారక్క. వాళ్ళు విన్నారంటే సంపేస్తారు. నోరు మూసుకో. అవునదినా, ఈ అబ్బాయి ఎవరు? ఇంతవరకు చూడలేదు. చెప్పాను కదా వదినా, నా కూతురు కొడుకని. వాడు తమిళనాడులో వాళ్ళ నాన్న దగ్గర చదువుకుంటున్నాడు. అవును, గుర్తొచ్చింది. వాడే వీడు. ఏ, ఈ మధ్య వాళ్ళ నాన్నకి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. చదివేందుకు ఆపడం అని నిన్నే మన పిల్లలు చదివే స్కూల్లో చేర్పించారు. అవునా? అమ్మమ్మ, ఎవరి శాల్తీ? క్షమించొదినా, మన వాళ్ళెవరూ వీడికి పరిచయం లేదు. వీడికి పద్ధతులు పాడు లేవు. ఏమి అనుకోకు. తప్పు, శాల్తీ గిల్తీ అనకూడదు. ఆవిడ నీకు నానమ్మ అవుతారు. ఓహో, హాయ్ నానమ్మా. హాయ్ బాబు. అవును, నీ పేరేంటి? ధైర్యేష్ వర్మ. ఆ పేరు వింటుంటేనే ధైర్యంగా ఉంటుంది. అవును, ఆ ధైర్యం అంతా నా పేరులోనే ఉంది, నాలో లేదు. హాయ్ ధైర్యేష్, ఎలా ఉన్నావు? అమ్మమ్మ, ఈ ఆంటీ ఎవరు? మీ అత్తయ్యరా? ఓ, హాయ్ అత్తయ్య. ఏం చదువుతున్నావు? 4th స్టాండర్డ్. అవునా, అయితే నువ్వు మా పిల్లలతో పాటే అన్నమాట. చూస్తారేంటమ్మా? బావకి హాయ్ చెప్పండి. హాయ్ బావా. అమ్మమ్మ, ఈ అమ్మాయి ఎవరు? తను నీ మరదల్రా. ఓ, హాయ్. ఏయ్, నాకంటే ముందు నువ్వు హాయ్ చెప్పడం ఏంటి? జమీందార్ ఇక్కడ, ముందు నేనే చెప్పాలి. అర్థమైందా? అట్నే. హాయ్ బావా. అమ్మమ్మ, ఈ రేసుగురు ఎవరు? తను నీ మరదలేరా, కాకపోతే ఇది అసలు మరదలు, అది కొసరు మరదలు. హాయ్ మర్దల్స్, నా పేరు ధైర్యేష్ వర్మ. మీ పేర్లు? చెప్పమ్మా. గంగా. ఓ, నైస్ టు మీట్ యూ. మై నేమ్ ఇస్ మంగా. అసలుకే షేక్ హ్యాండ్, కొసరికి నో షేక్ హ్యాండ్, ఓన్లీ నమస్కారం. వనక్కం.
భలే తమాషాగా మాట్లాడుతున్నావే. నేనెప్పుడు అంతే. వాడు నన్ను కమెంట్ చేస్తే నీకు నవ్వొస్తుందా? తమాషాగా ఉందని చెప్తావా? చెప్తానే నీ సంగతేంటో. నాకు కాస్త అర్జెంట్ పనిపడి బయటకు వెళ్లాల్సి వచ్చింది. వీళ్లతో పాటు వేణి కూడా స్కూల్లో దించుతావా? మీరంతగా చెప్పాలా వదినా? తప్పకుండా తీసుకెళ్తాను. పిల్లలు స్కూల్కి వెళ్దాం. ఏంటి బ్యాగ్ బరువుగా ఉందా? ఇటివ్వు, చిటికెన్ వేలతో మోసేస్తా. అబ్బో, పేరుకు తగ్గట్టుగానే నీకు ధైర్యంతో పాటు బలం కూడా ఉందన్నమాట. నువ్వు సూపర్ బావా. ఇలాంటి సూపర్ కాదు. అసలు నాకు ఈ పేరెందుకు పెట్టారో తెలుసా? నాలో ధైర్యాన్ని చూసి పేరు పెట్టారు కదమ్మమ్మా. ఛీ, ఊరుకో ఎదవా. అదిగో అమ్మమ్మ కూడా ఉన్ననేసింది. నీలో ధైర్యం చూసి పెట్టారా? ఎట్టా బావా? చిన్నప్పుడు నేను మా తాత అడవికెళ్ళాం. అక్కడ పెద్ద పులి కనిపించింది. దాన్ని చూసి మా తాత భయపడ్డాడు గాని నేను భయపడలా. నా ధైర్యాన్ని చూసి నాకు ధైర్యేశ్వర్మ అని పేరు పెట్టారు. నువ్వు పులిని చూసినావా? ఏం మాట్లాడుతున్నావు? పులిని చూడటమే కాదు, వేటాడేశా. వీడు పిరికివాడని తెలియకుండా ఉండడానికి అడ్డమైన అబద్ధాలు చెప్పి చూస్తున్నాడు వెధవ. ఆడాకారానికి ఆడు చెప్పే మాటలకు అస్సలు పొంతం లేదు. చెప్తారా నీ పని? ఆ? అమ్మో అమ్మో అమ్మ పులి! ఒరేయ్! పులి! అమ్మమ్మ అమ్మమ్మ కాపాడమ్మా! అమ్మమ్మ కాపాడమ్మమ్మ! పులమ్మమ్మ! అమ్మమ్మ కాపాడమ్మమ్మ! అమ్మమ్మ! ఒరేయ్, ఆగ్రా. పులిని చూసినప్పుడు మరి అరుపుకి అట్టా భయపడతాడేంటి బండిదా? ఆ? నువ్వు కొత్త నోరు మేఘాలు కోపడతారా? అదేంటి బావా అట్ట భయపడ్డావు? అంటే నేను భయపడ్డం కాదు, ఆ పుల్లర్ పినిపించి మా తాత ఎలా భయపడ్డాడో చూపించా అంతే. రేయ్, ఇంకోసారి పిచ్చి పిచ్చి అబద్ధాలు చెప్పావంటే చంపేస్తాను. ఎక్స్ట్రాల్ చేయకుండా కామ్గా ఉండు, సరేనా? అంటే నన్ను పిరికివాళ్ళలో ఉండమంటావా అమ్మమ్మ? ఇప్పుడు నువ్వేదో పెద్ద ధైర్యవంతుల్లా ఉన్నట్టు నోరు మూసుకో. నేనున్న భయం లేకుండా నన్ను పట్టించుకోకుండా వాడితో కలిసి కమెంట్లు వేస్తావే? చెప్తానే నీ సంగతి.